ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా విరాజీ సినిమాతో ముందుకు రాబోతున్నారు వరుణ్ సందేశ్ ప్లస్ వరుణ్ సందేశ్ మనతో అయితే చాలా రోల్ చేస్తే ఇండియాలో బెస్ట్ మూవీ ఇండియా నేను అంతలా ఆలోచించలేదండి. బట్ నేను ఖచ్చితంగా నా కెరీర్లో ఒక మంచి సినిమా అవుతుందని అయితే నమ్మి చేశాను ఈ సినిమాని. అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాలో నేను యాండీ అనే క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాను. అండ్ సో చాలా కొత్తగా ఉందండి. నాకైతే స్టోరీ విన్న క్యారెక్టరైజేషన్ చాలా న్యూగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం స్టోరీ అనేది కూడా ఒక సినిమా ఎండింగ్ చూస్తే ఒక మంచి అండర్ కరెంట్గా ఒక సోషల్ ఇష్యూని దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది అనమాట ఈ మూవీలో. సో ఆ పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా స్టోరీ చూపించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్టోరీని చూస్ చేసుకోవడం, నాకు డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్తున్నప్పుడు లిటరలీ ఓ ఫ్యూ సీన్స్లో నాకు ఇలా హ్యాండ్ మీద ఉన్న వెంట్రుకలు ఇట్లా లేసాయి. నిజంగా చెప్తున్నా, జోక్ కాదు. సో అందుకే నేను అంటే అది నా ఇన్స్టింక్ట్, నా జడ్జ్మెంట్. నాకు ఎందుకో ఇంకా ఆయన చెప్పినప్పుడు ఎలా ఉందంటే ఇంకా స్క్రీన్ మీద ఆయన చూపించినప్పుడు ఎలా ఉంటుందో అని నాకు అనిపించింది. సో దట్స్ వన్ రీజన్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. అది చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం అదే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఈ రెండు థింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఈ సినిమా. ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ఎలాంటి ఎలిమెంట్స్ మూవీలో? అదే మీరు ఇప్పుడు టీజర్ చూసినట్టు, ట్రైలర్ చూసినట్టు అందులో ఏవైతే ఉన్నాయో ఆ థ్రిల్ ఎలిమెంట్స్, ఆ చిన్న ఫియర్ఫుల్ ఎలిమెంట్స్, చిన్న భయపడే ఎలిమెంట్స్ ఇవి. దీంతోపాటు మంచి కామెడీ ఉంటుంది అండ్ మంచి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే డ్రామా ఉంటుంది సినిమాలో అండ్ మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి సినిమాలో. సో దిస్ ఫిల్మ్ ఈజ్ అ గుడ్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనిపించింది నాకు. విరాజీ మీరు అయ్యో ఖచ్చితంగా ఉంటుంది కదండి. డెఫినెట్గా ఉంటుంది కాబట్టి చేశాం. సో విరాజీ అనేది మా డైరెక్టర్ పర్స్పెక్టివ్లో ఒక చీకటిలోకి వెలుగుని తీసుకొచ్చేవాడు అనేది మా డైరెక్టర్ పర్స్పెక్టివ్ అనమాట. సో మీరు మామూలుగా విరాజీ కొడితే గూగుల్లో చాలా మీనింగ్స్ వస్తాయి. బట్ మా డైరెక్టర్ తీసుకున్న ఇంటర్ప్రిటేషన్, ఆయన మైండ్లో ఉన్న మీనింగ్ అదనమాట. బ్రింగింగ్ లైట్ ఇన్ టు డార్క్నెస్. డిఫరెంట్ లుక్ మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా కొత్తగా ఉంది. నాకు కూడా నేను ఎప్పుడు ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇన్ని సినిమాల్లో నేను ఏదైతే క్యారెక్టర్ ప్లే చేశానో అలాంటి లుక్లో నేను ఎప్పుడు ప్రమోషన్ చేయడం జరగలేదు. సో ఫస్ట్ టైం నాకు ఇప్పుడు చాలామంది అడిగారు ఈ ఐడియా ఎవరిదండి, ఈ లుక్లో ప్రమోట్ చేయాలని ఎవరిదంటే, నేను సినిమా చూసిన తర్వాత ఇంకా దీన్ని మనం ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలా ప్రమోట్ చేయాలి అనే దానిలో ఫస్ట్ మేము అనుకుంది ఏంటంటే, అంటే నేను ఇంతకుముందు నిందాన్ని రీసెంట్గా ఒక సినిమా చేశాను. సో దట్ డిడ్ డీసెంట్, ఓకే బాగానే, అంటే తెలంగాణ సైడ్ మన ఇక్కడ బాగానే ఉంది. బట్ ఏంటంటే మేము ఇటు సైడ్ వచ్చి మేము ప్రమోట్ చేయలేకపోయాం, అంటే టైం వల్ల, వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బీ. సో దీనికి మెయిన్ థింగ్ వీ వాంటెడ్ టు ప్రమోట్, ఇక్కడ మన ఆంధ్ర సైడ్ కూడా వచ్చి ప్రమోట్ చేయాలి, అందరినీ కలవాలనే దాని మీదే మేము ఈ టూర్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ లుక్లో కూడా నేను సినిమా చూసిన తర్వాత నాకు ఈ ప్రమోషన్స్లో కూడా ఈ లుక్లో చేస్తే ఎలా ఉంటుంది అని నేనే అడిగాను మా డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని. వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. అదేంటి వరుణ్ గారు మళ్ళీ మీరు కలర్ వేసి మళ్ళీ ఇవన్నీ చేసి అంటే నేను చెప్పాను, లేదు సార్ సినిమా నాకు చాలా హ్యాపీగా ఉంది అవుట్పుట్తో. సో ఇంకా మనం వెళ్తే మొత్తం 110% పెట్టేద్దాం అనుకుని ఇంకా అందుకే నేను ఇలా ప్రమోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఏదైతే ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా చూసి వారి యొక్క ఆనందాన్ని ఖచ్చితంగా కూడా తెలియజేస్తారని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2వ తారీఖు ఆగస్టు 2న కూడా విడుదల కాబట్టి కూడా వరుణ్ తేజ్